అయింది మార్కెట్‌లోని. సో, ఇంకా మార్కెట్‌లో మనకు నిన్న ట్రేడ్ సెటప్ మనం ఏం చెప్పాము, 2 బేరిష్ క్యాండిలొస్తే మార్కెట్‌లోని మీరు చూసుకొని జాగ్రత్తగా ఎంట్రీ ఇవ్వండి అని చెప్పాము. చూసారా? మార్కెట్‌లో 2 బేరిష్ క్యాండిలొచ్చిన తర్వాత క్లియర్ ఇండికేషన్ లేదనమాట. ఎందుకంటే మనకు ఇక్కడ ఏదైతే స్ట్రాంగ్ లెవెల్ ఏదైతే ఉందో స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్ మనకు బ్రేకౌట్ అవ్వలేదు. ప్లస్ ఈ ఈ యొక్క 30 మినిట్స్ మనకు క్లియర్ ఇండికేషన్ అయితే ఎటువంటి అంటే కాల్ ఆప్షన్ గాని, పుట్ ఆప్షన్ గాని మనకి ఇండికేషన్ అయితే ఇవ్వలేదనమాట. సో, అందుకే మార్కెట్ వెయిట్ చేయాలనమాట. వెయిట్ చేసిన తర్వాతే మనం మార్కెట్ ఎంట్రీ ఇవ్వాలి. చూసారా? ఆల్మోస్ట్ ఆల్ ఈరోజైతే నేను కంప్లీట్‌గా ఆల్మోస్ట్ ఆల్ ఫుల్ డే వెయిట్ చేసి ఇక్కడ నాకు మొమెంటం దొరికింది. క్యాప్చర్ చేసుకున్నాను. సో, అందుకే మార్కెట్‌లోని ఎక్కువ ఎంత వెయిట్ చేస్తే మీకు అంత ప్రాఫిట్స్ వస్తాయి. అంతే కదా అని మార్కెట్ ఓపెన్ అయిపోయింది కదా అని ఈరోజు మీరు ట్రేడ్ తీసుకోకపోయినా పర్లేదు. కానీ మీరు మార్కెట్ మొమెంటం వస్తేనే ఎయ్యాలి తప్ప మీరు లాస్ అవ్వకూడదనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా రేపు మార్కెట్‌లో మన సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్‌కొస్తే 50,442, 49,963, 49,000